చందమామ కథ. ప్రతిక్రియ. కైరో నగరంలో మాన్సూర్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఒకసారి 2 బుల్బుల్ పిట్టలను పట్టుకొని వాటిని ఒక పంజరంలో పెట్టి తన ఇంటి బయట వేలాడగట్టాడు. ఆ పిట్టలు తమ పాటతో దారైపోయేవారికి ఆనందం కలిగించసాగాయి. చాలామంది అక్కడ ఆగి కొంచెంసేపు పాట విని సాగిపోయేవారు. ఇంతలో ఆ దారిన ఒక అధికారి వచ్చాడు. ఈయన ఖలీఫా గారి అంగరక్షకులకు పెద్ద. ఈయన పేరు అబూ సేఫీ. కానీ ఆయన పరమ దుర్మార్గుడు, కఠిన హృదయుడు కావటం వల్ల ఆయనను కైరో నగరవాసులందరూ సైతాను కొడుకు అంటుండేవారు. అబూ ఆగి బుల్బుల్ పిట్టల పాట విన్నాడు. తర్వాత మన్సూర్ ఉండే ఇంట్లో ప్రవేశించి 2 దిరాములు ఇస్తాను, బయట ఉండే పిట్టలను అమ్ముతావా అని అడిగాడు. అవి అమ్మేవు కావు అని మన్సూర్ జవాబు చెప్పాడు. అబూ క్రమంగా బేరం పెంచి చిట్ట చివరకు 2 బంగారు దినారాలు ఇస్తానన్నాడు. అప్పుడు మన్సూర్ పిట్టలను అమ్మటానికి ఒప్పుకున్నాడు. నేను నేరుగా ఇంటికి పోతున్నాను, పంజరం తీసుకుని నా వెంట వచ్చి డబ్బు పుచ్చుకుపో అన్నాడు అబూ. ఇద్దరూ కలిసి అబూ ఇల్లు చేరారు. అబూ మన్సూర్ వద్ద నుంచి పంజరం తీసుకుని ఇంటి లోపలికి పోతూ, నువ్వు ఇక్కడే ఉండు, నీకు కావలసిన డబ్బు ఇప్పుడే పంపిస్తాను అన్నాడు. మన్సూర్ చాలాసేపు వేచి ఉండి వాకిలి తలుపు తట్టాడు. సిపాయి ఒకడు తలుపు తెరిచి, ఏం కావాలి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఈ ఇంటి యజమాని పేరు నాకు తెలియదు, ఆయన నాకు 2 దీనారాలు బాకీ ఉన్నాడు అన్నాడు మన్సూర్. ఆయన పేరు అబూ, అందరూ ఆయనను సైతాను కొడుకని పిలుస్తారు. ఆయన ఎవరికీ బాకీ ఉండరు, అలా జరగటానికి వీల్లేదు అన్నాడు సిపాయి. మన్సూర్కు చిరాకు వచ్చింది. సైతాను కొడుకైతే నాకేం, సైతాను తండ్రి అయితే నాకేం, నా బుల్బుల్ పిట్టలను 2 దీనారాలకు బేరం చేసి కొన్నాడు. నా డబ్బు నాకు పారేయమను, లేదా నా పిట్టలను నాకు ఇచ్చేయమను అన్నాడు. అబ్బాయి, పాముతో చెలగాట అలాడకు, మా యజమానికి ఆగ్రహం తెప్పించావంటే నీ ప్రాణాలు దక్కవు. ఆయనను చూసి హడలిపోని వారు ఈ కైరో నగరంలో లేరు. కనుక అయిందేదో అయింది, నీ దారిన నువ్వు వెళ్ళు, లేకపోతే చెక్కున పడిపోగలవు అన్నాడు సిపాయి. నాకు లేని భయం నీకేమిటి, మీ యజమానిని ఒకసారి బయటికి రమ్మను, ఆయనతో నేనే తేల్చుకుంటాను అన్నాడు మన్సూర్ నిర్లక్ష్యంగా. సిపాయి క్షణం సేపు నివ్వెరపోయి మన్సూర్ సంగతి తన యజమానితో చెప్పటానికి లోపలికి వెళ్ళాడు. మన్సూర్ కూడా అతని వెనకే బయలుదేరాడు. సిపాయి చెప్పినదంతా విని అబూ కోపంగా, వాడికెంత కావరం, లోపలికి పంపించు, వాడి అంతు ఇప్పుడే తేలుస్తాను అన్నాడు. నేను ఇక్కడే ఉన్నాను హుజూర్ అంటూ మన్సూర్ చాటు నుంచి ముందుకు వచ్చి అబూకు ఎదురుగా నిలబడ్డాడు. మీకిక్కడేం పని అని అబూ గద్దించాడు. చిత్తం, తమరు 1 గంట క్రితం నా దగ్గర 2 బుల్బుల్ పిట్టలు కొన్నారు. నా 2 దీనారాలు నాకు ఇప్పించండి, లేదా నా పిట్టలను నాకిస్తే వెళ్ళిపోతాను అన్నాడు మన్సూర్. నీకు డబ్బివ్వాలిరా గాడిదా, వెంటనే బయటికి పోకపోతే చీల్చేస్తాను, పో బయటికి అని అబూ గర్జించాడు. మన్సూర్ చేయగలిగినదేమీ లేదు. ఈ అన్యాయానికి తప్పక ప్రతిక్రియ జరపాలని నిశ్చయించుకొని అతను మారు మాట్లాడకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అబూ ఇంటికి కొద్ది దూరంలో ఒక పెద్ద బావి ఉన్నది. చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళు అందులో నీళ్లు చేదుకుంటారు. మన్సూర్ ఆడపిల్ల వేషం వేసుకొని మేలి ముసుగుతో ముఖం కప్పుకొని కొయ్య చేత తీసుకుని ఆ బావి వద్దకు వెళ్ళి అబూ అటుగా వచ్చేదాకా అక్కడే తారట్లాడాడు. తన శత్రువు కనుచూపు మేరలోకి రాగానే మన్సూర్ చేదను దబాలున బావిలో పడవేసి, అయ్యో కొత్త చేద బావిలో పడిపోయింది, నన్ను చంపేస్తారు, ఏం చేసేది అంటూ ఆడగొంతుతో శోకాలు పెట్టడం సాగించాడు. ఒంటరిగా ఎవరో బావి వద్ద ఏడుస్తూ ఉండటం చూసి అబూ దగ్గరికి వచ్చి, ఏమిటి, ఏం జరిగింది అన్నాడు. మన్సూర్ బావిలోకి వంగి చూస్తూ, అదిగో నా చేద అన్నాడు. అబూ కూడా బావిలోకి వంగి చూడసాగాడు. మరుక్షణం మన్సూర్ అబూ కాళ్ళు 2 ఎత్తి ఆ దుర్మార్గుణ్ణి బావిలోకి తోసేసి తన దారిన తాను ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడే తన మకాం నగరంలోని ఇంకొక పేటకు మార్చాడు. అబూ బావిలో పడి చావలేదు, ఎందుకంటే బావి అట్టే లోతు లేదు. బావిలో పడ్డప్పుడు శరీరం అక్కడక్కడ కొట్టుకుపోయి గాయాలు మాత్రం అయ్యాయి. కానీ అతను బావిలో నుంచి పైకి రాలేక, నన్ను పైకి లాగండి అని పెద్ద పెట్టున కేకలు వేయసాగాడు.
నీళ్లు తోడుకోవటానికి బావి దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళు ఈ కేకలు విని కంగారు పడ్డారు. కానీ తొంగి చూస్తే ఆ లోతు బావిలో ఎవరున్నది తెలియరాలేదు. వాళ్ళు బావిలోకి వంగి, ఎవరు నువ్వు? సైతానువా, వాడి కొడుకువా అని భయపడుతూ అడిగారు. తనను ఆ స్త్రీలు గుర్తించారని ధైర్యం కలిగి అబూ, నేను సైతాను కొడుకును అని జవాబు చెప్పాడు. ఆడవాళ్లకు ఎంతో కంగారు కలిగింది. వాళ్ళు ఒక లావుపాటి రాయి ఎత్తి బావిలో వేస్తూ, నువ్వు అందులోనే పడిచావు అని కేకలు పెట్టి నీళ్లు తీసుకోకుండానే వచ్చిన దారిన తిరిగి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు ఆ రాయి అబూ నెత్తిన పడలేదు. ఆ బావిలో సైతాను చేరిందని, అందులో ఎవరూ నీళ్లు తోడుకోరాదని ప్రచారం జరిగింది. ఆడవాళ్ల మధ్య జరిగిన ఈ ప్రచారం మగవాళ్ల దాకా వెళ్ళింది. ఈ వింత ఏమిటో చూద్దామని వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళారు. ఆ మగవాళ్ల సహాయంతో అబూ చావు తప్పి కన్నులుట్టబోయి బావి నుండి బయటపడ్డాడు. ఆయనను నలుగురు చేరి డోలీలో వేసుకొని ఇంటికి చేర్చారు. అబూ శరీరం నిండా గాయాలతో చాలా బాధపడసాగాడు. తెల్లవార్లు నిద్రలేదు. వైద్యులు వచ్చి మందులిచ్చారు గాని ఫలితం లేకపోయింది. మన్సూర్ ప్రయత్నం కొనసాగలేదు. అబూ బతికి బయటపడ్డాడు. అతని పగ తాచుపాము పగేనని మన్సూర్ ఎరుగును. అటువంటి వాణ్ణి చంపలేకపోయినట్టయితే వాడి చేత చావు తప్పదు. అందుచేత తాను ఏదో ఒకటి చేసి తీరాలి. మన్సూర్ ఒక ముసలి హకీం వేషం వేసుకొని గూని తెల్లగడ్డము పెట్టుకొని ఏవేవో మందులు మూటగట్టుకొని అబూ ఇల్లుండే వీధికేసి వెళ్ళాడు. అబూ నౌకర్లు అతన్ని ఆపి, హకీం గారు, మా యజమాని తీవ్రంగా బాధపడుతున్నారు, తమరు చికిత్స చేయగలరా అని అడిగారు. ఎటువంటి వ్యాధులకైనా చికిత్స చేస్తాను అన్నాడు మన్సూర్. నౌకర్లు అబూ వద్దకు వెళ్ళి హకీం సంగతి చెప్పారు. అతనికి గూని ఉన్నదని తెలియరాగానే అబూకు ఈ హకీం మీద గురికుదినింది. ఏవో అవలక్షణాలు ఉన్న వాళ్ళకి తెలివితేటలు చాలా హెచ్చుగా ఉంటాయని అతని నమ్మకం. మన్సూర్ లోపలికి వచ్చి రోగిని పరీక్షించినట్టు నటించి ఏదో కషాయం కాయించి అబూను తాగమన్నాడు. ఆ కషాయం తాగగానే అబూకు వాంతులు కూడా ఆరంభమయ్యాయి. ఇదేమిటి హకీం గారు అన్నాడు అబూ లబలబలాడుతూ. నేను చాలా మంచి మందిచ్చాను. నీ బుద్ధిలో ఏదో జాడ్యం ఉన్నది, లేకపోతే మందు వికటించదు. చెప్పు, నువ్వు ఎవరి మీదనైనా పగబట్టావా అన్నాడు మన్సూర్. వెంటనే అబూకు తన శత్రువు మన్సూర్ జ్ఞాపకం వచ్చాడు. పగపట్టడమేమిటి, వాణ్ణి చిత్రవద చేస్తే గానీ నేను నిద్రపోను అన్నాడు అబూ పళ్ళు కొరుకుతూ. అటువంటి ఆలోచనలు మానితే గానీ ఈ వ్యాధి నయం కాదు అన్నాడు మన్సూర్ చిరాకు కనబరుస్తూ. నయమైనప్పుడే నయమవుతుంది. నేను మాత్రం ఆ మన్సూర్ను ప్రాణాలతో వదిలేది కల్లా. వాడు నాకు ఎంత అవమానం చేశాడు, ఇంతవాణ్ణి నన్నే ధిక్కరిస్తాడా అన్నాడు అబూ. ముందు నీ మనస్సు శాంతించటానికి మందు తయారు చేయాలి అంటూ మన్సూర్ నౌకర్లందరినీ తలా ఒక వస్తువు తెమ్మని పంపేశాడు. తర్వాత అతను తన గడ్డము గూని తీసేసి, నేనే మన్సూర్ను, పిచ్చి వేషాలు వేయక నా డబ్బు నాకిచ్చేయి, నా జోలికి వస్తే మర్యాద దక్కదు, నువ్వంటే నాకేమీ భయం లేదు అన్నాడు. అబూ ఒళ్ళు తెలియని ఆవేశంతో లేచి ఆ నీరస స్థితిలోనే పెద్దగా అరుస్తూ మన్సూర్ మీద కలియబడ్డాడు. మన్సూర్ నవ్వుతూ, నన్ను నువ్వు చంపేదేమిటి, నేను నీకు ఇదివరకే విషం ఇచ్చేశాను. ఇదిగో నా దగ్గర విరుగుడు కూడా ఉన్నది. 200 దీనారాలు ఇస్తే నీకు ఆ విరుగుడు ఇస్తాను, లేకపోతే నీకు నూకలు చెల్లినట్టే. నువ్వు ఇంకొక గంట కన్నా బతకవు అన్నాడు. అబూకు కంగారెత్తింది. అతను బాధపడుతూ వెళ్ళి 200 దీనారాలు తెచ్చి మన్సూర్ చేతిలో పెడుతూ, విరుగుడు త్వరగా అయ్యి, లేకపోతే చచ్చిపోతాను అంటూ ఆయాసపడ్డాడు. అబూ పిరికితనము ప్రాణభయము చూసి మన్సూర్ తనలో తాను నవ్వుకున్నాడు. అతను తన జేబులో నుంచి ఒక సీసా తీసి అందులో ఉన్న మందును అబూ గొంతులో పోశాడు. అది తియ్యగా ఉండటం వల్ల అబూకు ధైర్యం వచ్చింది. ఇక నీకు ప్రాణభయం లేదు అంటూ మన్సూర్ 200 దీనారాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.